high Healy-Bebo, hydrogen, helium, lithium, beryllium, boron. Cornaiafloni, carbon, nitrogen, oxygen, fluorine, neon. Some asifa, sodium, magnesium, aluminum, silicon, phosphorus. Cycloapoca, sulfur, chlorine, argon, potassium, calcium. Scatavicroma, scandium, titanium, vanadium, chromium, manganese. Iconic-Zen, iron, cobalt, nickel, copper, zinc. High Healy-Bebo, Cornaiafloni, Some asifa, Cycloapoca, Scatavicroma, Iconic-Zen. First row atomic numbers 1, 2, 3, 4, 5. Second row 6, 7, 8, 9, 10. Like that continued up to last row 26, 27, 28, 29, 30. నేటి విద్యా విధానంలో భారత విద్యార్థి ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు ప్రత్యక్ష సాక్షిగా, విద్యాలయాల అధినేతగా, టీచరుగా, లెక్చరర్గా అనునిత్యం ప్రతిక్షణం బోధన గురించే ఎమోషనల్గా ఆలోచిస్తూ సబ్జెక్టును సులభతరం చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న నా హృదయాంతరాలలోంచి ఉద్భవించిందే ఈ స్మార్ట్ లెర్న్ సొల్యూషన్స్. స్మార్ట్ లెర్న్ అంటే క్విక్ అండ్ ఈజీ లెర్నింగ్ సిస్టమ్. 3.5 దశాబ్దాలుగా ట్యుటోరియల్స్, జూనియర్ కాలేజ్, స్టేట్ బోర్డ్ అండ్ సిబిఎస్ఈ స్కూల్స్, టీచర్ ట్రైనింగ్ కాలేజ్లు స్థాపించి స్వయంగా టీచర్గా, లెక్చరర్గా పనిచేసిన నాకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్న విద్యార్థులను డిఫరెంట్ క్లాసెస్తో పాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ బోధించే టీచర్లను నిశితంగా పరిశీలించే అవకాశం కలిగింది. బోధనా వ్యవస్థలో ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల క్రమేణా టీచర్లలో ఉన్న మేధావి వర్గం అంతా ఎడ్యుకేషన్ సెక్టర్ నుండి వలస వెళ్ళిపోయింది. ఈ వలసల తీవ్రత 2000 సంవత్సరం నుండి సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందే కొద్దీ విద్యారంగం కుదేలైపోతూ వచ్చింది. విద్యలో చురుకుగా ఉండే యువత అంతా విద్యారంగాన్ని వీడి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడం ప్రారంభించింది. 2010 సంవత్సరంలో 1000 మంది విద్యార్థులు నిలబడి ఉన్న ప్రేయర్లో మీలో ఎంతమందికి టీచర్ అవ్వాలని ఉంది అన్న నా ప్రశ్నకు ఒకే ఒక అమ్మాయి మాత్రమే చేయెత్తింది. ఆ అమ్మాయి కూడా బిలో యావరేజ్ స్టూడెంట్. ఆ క్షణం నా ఒళ్ళు గగురు పుడ్చింది. దేశం నిండా క్రిక్కిరిసిపోయి ఉన్న యువత, వారి ద్వారా ఈ దేశానికి అందబోయే భావి భారత పౌరులు, వీళ్ళని ఎవరు ఎడ్యుకేట్ చేయాలని ఆలోచించిన నాకు టీచర్ను, పాఠాలను కంప్యూటర్లో భద్రపరచడమే మార్గమన్న ఆలోచన వచ్చింది. వీడియో క్యాసెట్లు ఉన్న కాలం నుండి ఈ విధానంలో పాఠాలు తయారు చేయాలనిపించిన నాకు తరువాత సీడీలు, ఆపై మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, ఆఖరికి క్లౌడ్లో భద్రపరిచే దశ వరకు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కానీ 100 సంవత్సరాలుగా పలకలో రాసి గుడ్డిగా దిద్దడం, రోజుల తరబడి గుడ్డిగా బట్టి పట్టడం వంటివి ఏమాత్రం మారకుండా విద్యా వ్యవస్థ కుంటి నడక నుండి చతికిలబడిపోయింది. కారణం, అత్యధిక శాతం మంది విద్యార్థుల పరిస్థితి కనీసం చదవడం, రాయడం రాని దశకు వచ్చేసింది. దానితో పాటు అంగడి సరుకుల్లా అమ్ముడవుతున్న డిగ్రీలు, పీజీలు, బీఈడీలు, డిఈడీలు, బీటెక్లు, పిహెచ్డీలతో సహా ఈ దేశంలో ఎవరికైనా దొరకని సర్టిఫికెట్ లేకుండా పోయింది. అదృష్టము అనే పదము తప్పు పోయకుండా రాయలేని ఎందరో విద్యార్థులకు
తెలుగులో 25కు 25 ఎలా వస్తున్నాయి? 19 ఆరులు చెప్పలేని వానికి ఎలా మ్యాథ్స్ 100కు 100 వస్తున్నాయి? కనీసం ఆలోచించే స్థితిలో లేని పేరెంట్ మైండ్ సెట్, ఇలా అనేక కారణాల వల్ల విద్యకు విద్యార్థి దూరం అవుతున్న తరుణంలో ఏం జరిగింది అని పరిశీలించిన నాకు అక్షర జ్ఞానం ఆదిలోనే కిండర్ గార్డెన్ సెక్షన్లోనే గాడి తప్పిపోయిందనే విషయం అర్థమైంది. ఐఐటిఎన్స్, ఎన్ఐటిఎన్స్తో పాటు సీనియర్ మోస్ట్ టీచర్లతో కూడిన ఒక రీసెర్చ్ కమిటీ వేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పరిశీలిస్తే చైనా వాళ్ళ ముక్కుల్లాగా అందరు పిల్లలు ఒకే రకమైన ఇబ్బందిని ఎదుర్కొనడం గమనించాను. పేరుకు తరగతులు పెంచుకుంటూ పై తరగతులలో ఏం చేయాలో దిక్కు తెలియక బిక్కుబిక్కుమని చూస్తున్న విద్యార్థి లోకానికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అందించింది ఈ స్మార్ట్ లెర్న్ సొల్యూషన్స్. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి పేజీ వర్క్షీట్గా అత్యంత సులభమైన పద్ధతిలో వీడియోలను తయారు చేయించి అదే పేజీలో క్యూఆర్ కోడ్ రూపంలో ఉంచి బుక్స్ పబ్లిష్ చేశాం. బుక్కును అటు ఇటు తిప్పి పడవేయడం కాకుండా ఎంతో సరళంగా ఉండే ఎక్స్ప్లెనేషన్ను క్యూఆర్ కోడ్ను క్యాప్చర్ చేసి చూడండి. కాన్సెప్ట్ ఎంత ఈజీగా అర్థమైపోతుందో మీకే తెలుస్తుంది. సెల్ ఫోన్లో క్యాప్చర్ చేయడం, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం, వర్క్షీట్ రాసేయడం. ఇలా నర్సరీ నుండి +2 వరకు రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్లతో పాటు హ్యాండ్ రైటింగ్, దేశంలోని అన్ని భాషల విద్యార్థుల సమస్యలకు పరిష్కారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్న స్మార్ట్ లెర్న్ సొల్యూషన్స్ను తీర్చిదిద్దడానికి నాకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, మానసిక, మేధో సంపత్తిని నాకు అందించి నన్ను ఆశీర్వదిస్తూ నా వెంట ఉండి నన్ను నడిపిస్తున్న ఆ దేవదేవుడు పాలకొండ వెంకటేశుని పాదార విందాలకు ప్రణమిల్లుతూ విఆర్ రెడ్డి, చైర్మన్, పాలకొండ వెంకటేశ్వర పబ్లికేషన్స్. మ్యాథ్స్ టీచర్లు కానీ, సైన్స్ టీచర్లు కానీ, ఎస్పెషలీ బుక్ అంతా చదివిన వాళ్ళు, ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కానీ తయారు చేసిన బుక్కును పూర్తిగా చదివిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారంటారు? ఎవరుంటారా? 2 ఉంటారు. ఒకటి టైప్ చేసినాడు, ఒకటి రాసినాడు. ఎంత దురదృష్టం! ఎందుకు రాశారా బుక్? ఎందుకు రాశారా అనేది మరి టీచర్స్ అందరికీ కూడా వాళ్ళు ట్రైనింగ్ పొంది ఏదో ఒకసారి ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్లో కొన్ని విషయాలు గుర్తుంచుకుంటారు. తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటిని మర్చిపోతారు. వాటిని అదే పర్ఫెక్షన్తో ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. కాబట్టి టీచరు ఒక పద్ధతిలో క్లాస్లో చెప్పినప్పుడు పేరెంట్స్ దగ్గరికి పోయినప్పుడు పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పుడు ఎలా చదువుకున్నారో అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ పిల్లలకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మా టీచర్ ఇలా చెప్పింది, నువ్వు ఇలా చెప్తున్నావు. అలాంటి తేడా లేకుండా ఆ వీడియోస్ అనేటువంటివి పిల్లలకు బాగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా స్పష్టత కలిగించేటువంటి విధంగా ఆ వీడియోస్ ఉన్నాయి. పిల్లలు స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్గా చదవగలిగేటువంటి సిస్టమ్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు. వాస్తవానికి అదే ఎడ్యుకేషన్. డిపెండెంట్ అయ్యేటువంటిది ఎడ్యుకేషన్ ఎప్పుడూ కాదు. ఇండిపెండెంట్గా వ్యక్తి తయారైనప్పుడే దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. దట్ ఈస్ వాట్ యు ఆర్ గివింగ్. కాబట్టి ఇది చాలా అభినందనీయం. I'm daughter of Suryanarayan Reddy, who is the secretary and correspondent of One World School. He's unable to join today, so I am representing on behalf of him. But I'm also shadowing the school for the last 6 months.
I worked as an associate professor for 12 years in UK, teaching both at undergraduate, postgraduate, and also guiding PhD students. So that's just briefly my introductions. So, but that was a good start, as you told me. They're very well structured. And another point to appreciate specifically is you haven't just worked at one level. You worked at every class up to 10th or probably even higher than that +2 level. That experience you have, I think, is going to contribute a lot to the society, and India will become much stronger in this way. And you said thanks to the Visakhapatnam audience. Actually, we are thankful that you are here for Visakhapatnam audience today. Thank you so much. ఈ ఐడియా రావడము, ఇలా ఇన్కల్కేట్ చేసి రెండు మెర్జ్ చేసి బుక్ తీసుకురావడం అనేది ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా బాగుంది. టీచర్స్కి చాలా వర్క్ తగ్గించారు విత్ యువర్ వీడియోస్ అండ్ దిస్. చాలా బాగుంది సార్, చాలా హ్యాపీనెస్. నిజంగా ఇట్స్ వండర్. ఈ రోజు ఛాన్స్ మిస్ అయినట్టయితే లైఫ్లోకి ఎప్పుడు ఏది పొందలేమేమో అనిపించింది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని కలవడం అనేది రియలీ ఐ అప్రిషియేట్. నిజంగా జీవితంలో మనం ఇంగ్లీష్ ఏదో తెలుసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి అది ఒక కోరిక. సో ఇలాంటి వ్యక్తిని ఈరోజు ఇలా కలుసుకోవడము, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి చాలా విషయాలు, సో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాలన్నది ఆశ. ఇంకా మీద ఇలాంటి క్లాసెస్ ఏమైనా కండక్ట్ చేస్తే ఐ విల్ కమ్ డెఫినెట్లీ. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. We are privileged. You have, you are a living legend. You are living legend in the subject. So really, we are from a bottom of heart, from our management, our teachers. So this is, time is not enough, but this is only the 3.5 hours in not enough. We have to conduct full day. So certainly we will one day we'll plan, because some of the teachers are went for the 10th class examinations. So really we have to do that. So St. Francis is not here. DR is handling to DR sir. So that the kids we have to nurture. So nursery, LKG, UKG we have to nurture in the ground level. Once the ground level they are perfect, they can swim in the big, like in the ocean also they can swim. So thank you. It's a very fortunate to you are available. So very far from Tirupati, he came in the morning. He started by 4 o'clock. So by car. So only to attend particularly for our school. So from our management and our teachers, we are, please come sir. We will facilitate you. Please come on. Yes.